డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ శ్రావణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బోగస్ శ్రావణి మాట్లాడుతూ, న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడని అన్నారు. దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమన్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని యావత్ భారతావని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరుగుతుందని అన్నారు. నవభారత నిర్మాణ సోపానానికి మొదటి మెట్టైనటువంటి మహనీయులు ఈ రోజున మనమందరము కూడా స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేస్తున్నామంటే, స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే, స్వేచ్ఛగా అన్ని హక్కులను అనుభవిస్తున్నామంటే దానికి కారణమైనటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఈరోజు మేము అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుల వారు బీజేపీ సత్యనారాయణరావు గారు, అదేవిధంగా పడాల తిరుపతన్న గారు, నాదర్ అశోక్ అన్న గారు, టౌన్ అధ్యక్షుడు గోపాల్ గారు, మిగతా ముఖ్య నాయకులందరితో కలిసి కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా యువత బాబాసాహెబ్ అంబేద్కర్ జీ అంటే అందరి వారు, అందరి హక్కుల కోసం, ఎస్సీలు కానివ్వండి, దళిత సోదరులు కానివ్వండి, బీసీ సోదరులు కానివ్వండి, మైనారిటీ సోదరులు కానివ్వండి, అందరి హక్కుల కోసం, మరీ ముఖ్యంగా మహిళల పనివేళల కోసం, మహిళలు పనిచేసే దగ్గర వాళ్ళకు లభించాల్సిన సౌకర్యాల కోసం, స్వేచ్ఛ కోసం పోరాటం చేసినటువంటి మహనీయులు. అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం మొట్టమొదటిగా పోరాటం చేసినటువంటి నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ జీ. మరి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ముఖ్య ఘట్టాలను, వారి జీవితంలో వారు చేసినటువంటి పోరాటాలను, ఈ రోజున రాజ్యాంగంలోని అన్ని హక్కులను మనం అనుభవిస్తున్నామంటే వారు తీర్చిదిద్దినటువంటి రాజ్యాంగం, మనకిచ్చినటువంటి వారు మనకు కల్పించినటువంటి స్వేచ్ఛ, బాబాసాహెబ్ అంబేద్కర్ జీ మనకు కల్పించినటువంటి స్వేచ్ఛ. మరి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, వారి ఆశయాలను మన లక్ష్యాలుగా పెట్టుకొని, మరీ ముఖ్యంగా యువత ముందుకెళ్లాలని, నవభారత నిర్మాణానికి మరిన్ని మెట్లై ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ జీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 133వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా ప్రజలందరూ కూడా వారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అట్టడుగు వర్గాలను కూడా ఆ రోజే ఆలోచించి మన చట్టాలను రూపకల్పన చేసిన మహనీయుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి ఆశయాలను కూడా మనం కొనసాగించాలి. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా వారి ఆశయ సాధనలో ముందుకెళ్తూ ఉన్నారు. వారు ఈరోజు అంబేద్కర్ గారు ఏం రాశారో ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మొట్టమొదటిగా నిజంగా మన ప్రధానమంత్రి గారు కూడా ముందడుగు వేసి ఈ దేశ ప్రజలకు 10 సంవత్సరాలుగా అట్టడుగు వర్గాలకు కూడా ఏవి చేరాలి, ప్రతి వ్యక్తికి కింది వ్యక్తి వరకు కూడా మన పథకాలు వెళ్ళాలనే ఉద్దేశం ఆనాడు అంబేద్కర్ గారు అనుకున్నది ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు సాధిస్తూ ఉన్నారు. ఇంకొకసారి కూడా 133వ జయంతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు నమస్కారం